లో వర్క్ చూసిన వాళ్ళందరూ మోస్ట్లీ ఇన్స్టా రీల్లో చూసి వచ్చుకుంటారు. సో మళ్ళీ ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు. జస్ట్ ప్రశాంతత కోసం అంటే ట్రావెలింగ్ చేయాలనిపించి ఊరు వచ్చాను అనమాట. అది ఏ ఊరో ఎక్కడికి వచ్చానో కొంతసేపట్లో చెప్తా. ప్రజెంట్ రూమ్ ఎత్తుక్కొని వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేద్దాం. జస్ట్ ఇప్పుడే ట్రైన్ దిగాను. నా లైఫ్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు. చెప్తా, అన్నీ చెప్తా, క్లియర్గా చెప్తా. బయట నాయిస్ చాలా ఎక్కువ ఉంది. ఇంటికి వెళ్ళాక రూమ్కి వెళ్ళాక మాడదాం. ఇప్పుడే ఈ డార్మెటరీకి అయితే వెళ్ళాం. ఆడు చిన్నగా డార్మెటరీ ఎంత బాబు అంటే 700 తమ్ముడు అన్నాడు. అదే మలయాళంలో అన్నాడు. సర్లే మళ్ళీ వస్తాను అని చెప్పి బయటకు వస్తాను. నెక్స్ట్ ఎదరం కూడా ఉంది, దాని దగ్గరికి వెళ్ళాలి. ఆడని చెప్పారో తెలియదు, చూద్దాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మైక్ అయితే కొన్నాను, డిజిటెక్. సడన్గా అర్జెంట్గా ఏదో కంగారులో కొనేసాను ఊరు వస్తున్నానని. అది ఎలా ఉంటుందో ఎలా వస్తుందో నాకు కూడా తెలీదు. సో కొద్దిగా ఎలాగొన్న అడ్జస్ట్ అయిపోండి. దాన్ని ఏం చేయాలన్నది రూమ్కి వెళ్ళాక ఆలోచిద్దాం. ఎలా వస్తుంది ఏంటన్నది అప్పుడు చూస్తాను. సో కొద్దిగా ఎలాగొచ్చిన అడ్జస్ట్ అయిపోండి. ఫస్ట్ టైం కదా, ఏం తెలీదు. సెకండ్ టైం నుంచి గట్టి ప్లాన్ చేద్దాం. ఓకే, దగ్గరికి అయితే వచ్చాం. మై డార్మెటరీగా ఉంది. చూస్తా వెయిట్. మై డార్మెటరీ అంట. యా, బాగానే ఉన్నాయి డీసెంట్ రూమ్స్. గవర్నమెంట్. హౌ మచ్ ఇస్ టుమారో మార్నింగ్? 350 దిస్ టుమారో మార్నింగ్. యా, జస్ట్ ఇప్పుడే డార్మెటరీ కూడా తీసుకున్నాను. లాకర్ తాళాలు అవి పడితే బ్యాగ్ వదిలేసి ఫోన్తో డబ్బులతో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు లంచ్కి వెళ్ళాలి. అండ్ అలానే పేస్ట్ కూడా కొనుక్కోవాలి. అసలు ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళ ఫుడ్కి మన ఫుడ్కి తేడా ఉంటుంది అనుకున్నాను, కానీ మరీ ఎంత తేడా ఉంటుంది అని అయితే అనుకోలేదు. మీల్స్ చూపిస్తాను చూడండి. రైస్ చూసారా, అవి మీల్స్. సో అవి నేను ఆర్డర్ చేసింది. మీల్స్ నార్మల్ విత్ మీల్సే. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. చాలా రకాలు ఇచ్చారు, ఏం కలుపుకొని తెలియట్లేదు. చిక్కుడుగా ఉంటుంది. మనకు తెలిసిన దోటం దీనిలో ట్రై చేద్దాం. పర్వాలే, రైస్ టేస్ట్ ఒకటి డిఫరెన్స్ ఉంది, కానీ కర్రీ అంత ఒకలాగా ఉంది. టైం 3:30 అవుతుంది. డార్మెటరీలో ఖాళీగా ఉండలేక నేను సినిమాకి వెళ్తాను. అంటే ఎంత దూరం వెళ్ళి సినిమాకి ఏంట్రా ఎద్దవ్వా అన్నట్టుగా. అంటే ఈరోజు రెస్ట్ తీసుకోవడానికి పెట్టుకున్నాను అనమాట. సో అందువల్ల ఏం చేయట్లేదు, జస్ట్ అలా ఖాళీగా ఉండి మొత్తం సినిమా ఫుల్ హైప్ మీద ఉంది. సో అందువల్ల సినిమాకి అయితే వెళ్తున్నాను. పక్కనే 400 మీటర్స్. అసలు ఎక్కడికి వచ్చాను ఏంటన్నది ఇంకా నేను డిస్కస్ చేయలేదు. నాకు ఖాళీ కాకుండా అంటే ఒక ప్రశాంతమైన పీస్ఫుల్ ప్లేస్ దొరికితే అక్కడ నుంచో చెప్దామని చూస్తాను, కానీ ఎక్కడ దొరకట్లేదు. సాయంత్రం బీచ్ ప్లాన్ చేశాను, అక్కడ చెప్తాను. యా, చెప్పేస్తాను. కొద్దిగా వీధి ప్రశాంతంగా కనబడుతుంది. సో ఎక్కడికి వచ్చానంటే కేరళ వచ్చాను. కేరళ ఎందుకంటే
ఇక్కడ జనాలకి అంటే ఇండియాలో ఎక్కువ లిటరసీ రేట్ కేరళలో ఉంది. మనకి ఇలాగా మలయాళం రాకపోయినా ఇంగ్లీష్తో మేనేజ్ చేయొచ్చు, కల్చర్ బాగుంటుంది అని వచ్చాను అని చెప్పాలనుకున్నా. కానీ నిజం ఏంటంటే అమ్మాయిలు బాగుంటారని వచ్చాను. సో అదే నిజం, బాగున్నారు. సంతోష్ కోసం ఇక్కడికి వచ్చాను, అసంతృప్తి మిగిలిపోయింది నాకు. ఇక్కడ చూసిన కపుల్సే అమ్మ గ్యాప్ లేదు. ట్రైన్లో మొదలు స్టేషను, డార్మెటరీ, ఇక్కడ థియేటర్కి వెళ్తున్నాను, అక్కడైనా కోరాలు చూడాలి, భోజనం చేసే దగ్గర అన్నీ సేమ్ టు సేమ్. సిఎంఆర్ వాళ్ళే మన వైజాగ్లో సిఎంఆర్ వాళ్ళే ఉంది, పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే కొద్దిగా పెద్ద బ్రాండ్లు అన్నీ ఉన్నాయి. అది చూడండి, కింద లూయిస్ విటాన్ కూడా ఉంది. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది 6th ఫ్లోర్ సింగపూర్. మూవీ చేస్తాను అనమాట. ఇంతమంది మధ్యన ఇలా ట్రైపోర్డ్ పట్టుకొని ఫోన్ పట్టుకొని మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా అవుతున్నారు. మలయాళంలో ఏదో మాట్లాడుకుంటున్నారు, మనకు అర్థం కావట్లేదు. అసలు ఫస్ట్ కేరళ రావడానికి ఇదో పెద్ద ఎదురు, మన లాంగ్వేజ్ కాదు, మనం ఏం మాట్లాడుకున్నా ఆడికి తెలియదు, ఆడేం మాట్లాడుకున్నాం మనకు తెలియదు. చిన్నగా తిట్టుకున్నా సరే మనకి ఏమనిపిస్తుంది, మన పని చేసుకుంటాం. ఎంత గొప్పగా వెళ్తున్నారు, వాళ్ళు నవ్వుకున్నారు, నేను వాకి చూస్తుంటే ఓకే పర్లేదు అలవాటు అవుతుంది. అమ్మ 6th ఫ్లోర్ అంట, చూడడానికి చిన్నగా కనబడ్డది కానీ చాలా పెద్ద ఉంది మాల్ అయితే. ఈడు మాల్లో రెస్టారెంట్ పెట్టి ఈ చిన్నది కూడా కాదు, అంత ఉంది. మెయింటైన్ చేస్తారు. కేరళ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంక్కి మొబైల్ బ్యాంకింగ్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇలా ఉన్నాయి, కేరళ బ్యాంక్ ఉంది, ఆ బ్యాంక్ ఆ యాప్ బ్యాక్ ఎండ్ సబ్జెక్ట్స్. అలాగే సికేవైసీ బ్యాంక్ సికేవైసీ చేస్తాం, 12 అప్లికేషన్ నాకు బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తాం. రీసెంట్ చెప్తే కొనాలి అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే సెక్స్ అవుతో కూడా తెలియదు. అవునవును, రాత్రి 10 ఈజీగా 200 తీసుకుని వచ్చేది అనుకున్నాను. కానీ మీదన్నా చూసాడు ఇరుగుతుంది, ఏదో బాగుంది, ఇది వాడతాలో తెలియదు కానీ టెక్నాలజీ బాగుంది. సర్లేదు ఏదో పోలేకపోయి ఏమన్నా ఏదన్నా ఎవరైనా అనుకో డ్యాన్స్ అంటారు, ఇంకా పెడతారు, డ్యాన్స్ అంటారు, యూట్యూబ్ పోస్ట్ చేస్తారు. మా డాడీ కూడా డ్యాన్స్ చేశారు, పెద్ద మలయాళం వచ్చి బయట ఆఫీసర్ మా మేనేజర్స్ పోయి పోస్ట్ అయినప్పుడు మాది కాకినాడ సార్. అంటే మా మదర్ది ఫాదర్ అయితే వైజాగ్ పూర్ణ మార్కెట్. నేను కాకినాడ కూడా దుర్గప్రశ్న ఉందా, దుర్గప్రసాద్ గారు బ్రిడ్జ్ ఛానల్ కూడా జగన్నాథ్ పక్కన ఒక దుర్గప్రశ్న తీసుకుని వాటర్ ఫ్రీ చేసి పెట్టాను. ఇప్పుడు నాకు ఏంటి ఐటీలో 7 years ఎక్స్పీరియన్స్, 7 years నుంచి ఇక్కడ వచ్చేసి ఒక 3 years అవును ఈ ప్రాజెక్ట్. ఇప్పుడే మెరే మూవీ అయితే చూసాం, ఓకే బాగుంది. అండ్ ఈ లోపల అంటారు కదా మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే బతికేస్తారని చెప్పి, ప్రతి దగ్గర మన తెలుగు వాళ్ళు అంటారని చెప్పి జస్ట్ అలా మూవీ ఇంకా షో టైం అవ్వలేదని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఈలోపు ఇవన్నీ కనిపించారు. ఆమె కనిపించారు, అలా మాట్లాడి అయిపోయింది. మూవీ అయ్యాక అలా చెప్పా దగ్గరలో కొత్తగా వచ్చాను ఏమైనా చూడొచ్చు అంటే, దగ్గరలో మార్కెట్ ఉంటుంది, హోల్సేల్ మార్కెట్, చాలా తక్కువగా వస్తాయి అది అని చెప్పి తీసుకొచ్చారు. విన్నాను నేను కూడా ఇది, బట్ ఆ ప్లాన్ అయితే లేదు అక్కడ రావాలని. అలా తీసుకొచ్చారు, చూద్దాం అన్నీ తక్కువకి అయితే దొరుకుతాయి అంట, చూద్దాం మనకి అంత నుంచి ఏం కావాలి కంటెంట్ దొరుకుతుంది. సో అండ్ ఇవన్నీ ఇక్కడ అంతా హోల్సేల్ షాప్, ఇది అన్నీ చాలా మోస్ట్లీ చాలా తక్కువ రేటు దొరుకుతాయంట. అండ్ బేరాలు ఉండవు, ఎంతకు చెప్తే అంత కొనాల్సిందే. ఇది హోల్సేల్ మార్కెట్నే లేదు, మాల్లాగా ఉంది.
చూడండి, ఇది హోల్సేల్ మార్కెట్ అంటాడు, నమ్ముతాడా? కానీ హోల్సేల్ మార్కెట్ ఇంత ధైర్యంగా లాక్ చేద్దామంటే దానికి ఉన్న ఒకే ఒక రీజన్ మన స్టేట్ కాదు, మన లాంగ్వేజ్ కాదని. అదే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఏమంటే నా వల్ల ఇది. ఇప్పుడు మనం ఫోర్ట్కి వచ్చి బీచ్కి బస్ ఎక్కున్నాం. చూద్దాం, ఆడికి వెళ్ళి చూస్తాను. వాళ్ళు వెళ్తారంటే చూసి వెళ్దాం. ఫోర్ట్కి వచ్చి ఇప్పుడే బస్సు అయితే ఇంకా ఫోర్ట్కి వచ్చి పోయి మీరు బస్సు బస్సుగా అవ్వట్లేదు. సైకిల్ దొరికేస్తున్నాయి చూడండి. అదిగో ఇప్పుడైతే మనం ఫోర్ట్ బీచ్కి వచ్చాం. చూద్దాం, లాస్ట్ బస్ 9:45 అంట. ఆ లోపల వెళ్ళకపోతే నైట్ ఎక్కడో పడుకుని పోవడమే, ఆ ప్లాట్ఫామ్ మీద పడుకుని పోవడమే. సో చూద్దాం, ఇంకా వెళ్ళాలి, కొద్దిగా టైం నడుచుకొని వెళ్ళాలి. కొద్దిగా మాట్లాడాల్సి ఉంది. ఆడికి వెళ్ళాక ప్రశాంతంగా కూర్చొని మాట్లాడదాం అనుకుంటున్నాను. వెళ్ళాక అక్కడ టైం ఉంటుందో ఉండదో ఏంటన్నా చూసి దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. ఓకే, ఇదే ఫోర్ట్ బీచ్, అది ఫోర్ట్ వ్యూ. ఇక్కడ బీచ్ చాలా కొత్తగా ఉంది. పక్కనేమో టీవీ షో పెట్టారు, స్క్రీన్ వేసి షో చేస్తున్నారు. ఇంటి పక్క అంతా స్టాల్స్ క్లోజ్ చేస్తున్నారు కూడా. క్లోజ్ చేసి టైంకి వచ్చాను, రాంగ్ టైం. త్వరగా రావాల్సింది, సినిమాకి వెళ్ళి హెచ్చులు ఎక్కువ అయ్యే మనకి. ఇవ్వండి, మీకు అంతలా కనబడుతుందో లేదో తెలియదు, కానీ నాకు కొద్దిగా పర్లే. కాకపోతే మార్నింగ్ లైట్ ఉన్న టైంలో వస్తే ఏమైనా బాగుండేదేమో. అండ్ ఫారినర్స్ కూడా ఉన్నారు ఇక్కడ, చాలామంది ఫారినర్స్ కూడా ఉన్నారు. అండ్ ఇంకో విషయం నేను ఏమనుకున్నానంటే, సర్లే మలయాళం రాకపోయినా ఇక్కడ లిటరసీ రేట్ ఎక్కువ ఉన్నారు కదా, ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది, మోస్ట్లీ మేనేజ్ చేసి ఇచ్చు అనుకున్నా. వాళ్ళకి వచ్చో రాదన్న విషయం పక్కన పెడితే మాట్లాడుతున్నప్పుడు నాకు వచ్చి 2 ముక్కలు కూడా నోట్లో రావట్లేదు. అది షాక్. అబ్బే మాట్లాడుతున్నా వచ్చి పదాలు అబ్బే రావట్లేదు నోట్లోండి. అబ్బాయి అంటున్నాను, ఇంగ్లీష్ మధ్యలో హిందీ తీసుకొస్తున్నాను, ఎందుకు తీసుకొస్తున్నానో కూడా తెలీదు. ఏదో మాడుతున్నాను మొత్తానికి. ఆ వచ్చి ఇంగ్లీష్ 4 ముక్కలు కూడా రావట్లేదు బాబు. లిటరల్లీ బ్రో ఈజ్ హిమ్సెల్ఫే ఆటో ట్యూన్. ఎలా పాడాడంటే బాబా బుర్ర పాడు అసలు. ఇదే బీచ్ ఇప్పుడు కనబడుతుందిగా, బుర్రపాడు చేసాడు, బుర్రపాడు మామూలుగా కాదు. మలయాళం రాదు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చి నుండి నేను కూడా వాడిద్దాను ఆడితో పాటు. అంత బాగా వాడాడు, ఊపు వచ్చేస్తుంది అక్కడే. సో వేరే బీచ్ రైట్ నా చెప్పాలంటే ఈరోజు కొద్దిగా చెప్పాలంటే కష్టంగానే గడిచింది. ఫస్ట్ పెద్ద టాస్క్ ఏంటంటే ట్రైన్. నేను తీసిన స్లీపరు, కానీ అది జనరల్ కన్నా ఘోరంగా ఉంది. చిన్నగా ఒక 12 hours నించొని చెన్నైలో ఏదో కొద్దిగా కష్టపడి సీట్ సంపాదించాను టీసీ ద్వారా. ఇది ఎంత దరిద్రం అంటే, టీసీ నా ఏమంటారు స్లీపర్ క్లాస్ ఉంది చూడండి, అక్కడికి రాకుండా నన్ను ఉన్నానో లేదో చెక్ చేయకుండా ఆబ్సెంట్ వేసాడు అన్న టికెట్ మీద.
ఆబ్సెంట్ చేయడం వల్ల ఈ కొత్త టీసీ టికెట్ కన్వర్ట్ చేస్తుంటే టికెట్ చూపించట్లేదు. నువ్వు ఆబ్సెంట్ అమ్మ పని అవ్వదు అంటున్నాడు ఆయన. సర్లే ఏంటి ఏం చేస్తాం ఇప్పుడు ఏం చేయాలని అడిగితే మళ్ళీ జనరల్ టికెట్ తీసి ఆన్లైన్లో 110 రూపాయలు టీసీకి కమిషన్ ఇచ్చి మళ్ళీ దాని తర్వాత టికెట్ ఒక 500 నీట్గా ఆడడానికి పెద్ద బొక్క పడింది అనమాట. పోనీ అంతా బొక్క పెట్టుకొని ఏమైనా ప్రశాంతంగా వచ్చానంటే లేదు, నించొని ఫోన్ నొప్పులు ఒళ్ళు నొప్పులు అది. బట్ పర్లేదు, మూవీకి వెళ్ళాను, మధ్యాహ్నంకి వచ్చా, మూవీకి వెళ్ళా, బీచ్ దగ్గర ఉన్నాను. కపుల్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం, ఏమైనా ఇంటర్వ్యూ తీసుకుందాం, మీ లవ్ స్టోరీ చెప్పండి అది ఇది అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఏంటో మరి మన ఫేస్ వాల్యూ ఏంటో తెలియదు, కానీ చూసేటప్పుడే పైన కింద వరకు తేడాగా చూస్తున్నాను నేను. అందుకే కొద్దిగా భయం వేస్తుంది వెళ్ళాలంటే. ఇప్పుడు కొద్దిగా ధైర్యం తెచ్చుకొని ఎవరితో మాట్లాడడానికి ట్రై చేసి చూస్తాను. అసలు హోల్ మోటివ్ ఏంటంటే నేను బాగా ఏమో ఎందుకో తెలియదు, బయటికి వెళ్ళి ట్రావెల్ చేసి జనాలతో ఇంటరాక్ట్ అవ్వాలనిపిస్తుంది నాకు. నేను బాగా కంఫర్ట్ జోన్లో ఉండిపోయాను అనమాట. అది కొద్దిగా బయటికి వెళ్ళి జనాలతో మాట్లాడితే ఇంకా బయట పెద్ద ప్రపంచం ఉందా అన్నీ తెలుస్తాయని చెప్పి అదొక రీజను. చూస్తాను, ట్రై చేస్తాను ఎవరితోనైనా మాట్లాడడానికి. ఒకవేళ వీలయ్యి వాళ్ళు ఏమైనా మాట్లాడి ఓకే కెమెరా ఉందంటే దెన్ చూద్దాం, వీడియో తీస్తాను. ఛార్జ్ లేదు ప్రస్తుతానికి అయితే. ఆవేస్తున్నాను, వీళ్ళు ఎవరైనా గ్యాంగ్ వస్తున్నారో నలుగురు. రెట్రో సినిమాలో సూర్యగడ్ వైపెత్తున్నారు వాళ్ళు. సో అదనమాట, చూద్దాం. సో ఈ డే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్. సో ఈ వీడియో కొద్దిగా క్లమ్జీగా ఉన్న క్లిప్స్ అడ్జస్ట్ అయిపోండి. రేపటి నుంచి పక్కా ప్రాపర్గా ఉంటాయి. సో అదనమాట. అండ్ రేపు మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటో రేపు చెప్తాను, ఇప్పుడు ఎందుకు చెప్తాను. ఓకే, జస్ట్ ఇప్పుడే రూమ్ కూడా వచ్చాను. ఓకే, బాయ్.